ఇది బీజేపీ వచ్చినాక పీఎం ఆవాస్ యోజన చేసిరు, అంతకంటే ముందు ఇందిరా ఆవాస్ యోజన అని చెప్పి ఉంటుండే. నార్మల్గా పట్టణాలలో ఉంటున్నటువంటి దారిద్ర్యపు రేఖ కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకి గృహాలు నిర్మించి ఇవ్వాలనేటటువంటి ఒక సంక్షేమం ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిందో, అటు పట్టణాల్లో ఉంటున్నటువంటి వారికి పట్టణాభివృద్ధి శాఖ కింద ఉంటుంది. ఈ రెండు డిఫరెంట్ మంత్రులు ఉంటాయి పైన కేంద్రంలో కూడా. పీఎం ఆవాస్ యోజన అర్బన్ కింద ఒకటి ఉంటుంది, పీఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఇంకోటి ఉంటుంది. పీఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఆయన అన్నాడు కదా, ఏ ఊరికి పోయినా కూడా ఈరోజు మేమిస్తున్నటువంటి పథకాలతో నడుస్తుంది, మేమిస్తున్నటువంటి వాటి మీదకించే వీళ్ళు చెప్పుకుంటా మా పేరు పెట్టకుండా ఇంద్రమ్మ పేరు పెడితే ఒప్పుకోమని అంటుండు కదా. మరి ఏ ఊర్లో పీఎం ఆవాస్ యోజన గ్రామీణాభివృద్ధి కింద నువ్వు గత 10 సంవత్సరాలలో కేంద్రం కించి ఇచ్చినటువంటిదో మీరు అధికారికంగా కాగితాలు పట్టుకొని రావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అసలు కేంద్రం కించి ఎంత వస్తాయి, రాష్ట్రం కించి ఎంత వస్తాయి, ఈ పథకం ఏం చెప్తుంది అనేటటువంటిది ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పీఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఈ పథకం ఏమని చెప్తుంది అని అంటే 1,20,000 రూపాయలు ఇంటికి ఇస్తారండి. 1,20,000 రూపాయలు ఇంటికి ఇస్తారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది తెలుసా? 72,000 రూపాయలు ఇస్తుంది. మిగతా 48,000 రూపాయలు రాష్ట్ర సర్కార్ భరించాలి. పీఎం ఆవాస్ యోజన అర్బన్ కింద అంటే పట్టణాల్లో ఉంటున్నటువంటి దాని కింద 2.5 లక్షల రూపాయలు ఇస్తారు. ఈ పథకం కింద మొత్తం ఇంటికి విలువ కేంద్ర ప్రభుత్వం కట్టేది, పట్టణంలో పేదోళ్ళకి ఇచ్చేటటువంటిదేమో 2.5 లక్షల రూపాయలు. దీంట్లో కేంద్రం ఎంత ఇస్తుంది? 1,50,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్రం ఎంత భరించాలి? 1,00,000 రూపాయలు భరించాలి. అదే గ్రామాలలో అయితే పీఎం ఆవాస్ యోజన గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఉంటుంది. ఇద్దరు మంత్రులు వేరు, మన ముఖ్యమంత్రి గారు మన డెలిగేషన్ ఇద్దరు కలిసిరు. 72,000 రూపాయలు ఇంటికి ఇచ్చేటటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామనేటటువంటి మాట ఇచ్చినటువంటి మేము, కట్టించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మాకు ఆ ఇంద్రమ్మ పేరు మీద సాక్షాత్ ప్రతి ఊర్లో ఒక మాటనే ఉంటుంది, హనుమన్ల గుడి లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేని వాడలేదని ఉత్తగన్నారు. ఏ ఊరికన్నా పోతే ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటిది ఒక ఊరు చూపిస్తారా ఈరోజు తెలంగాణలో? ఓపెన్ ఛాలెంజ్. ఇదే 10 సంవత్సరాలలో ఏ మారుమూల ప్రాంతానికన్నా పోతే ₹1 చెందినటువంటి ఇల్లు చూపిస్తావని బీజేపీకి నుంచి బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. టోటల్ 10 సంవత్సరాలలో నువ్వు ఊర్లలో కట్టేటటువంటిది రూరల్ డెవలప్మెంట్ కింద ఒక్క ఇంటికి అనా పైసా నువ్వు ఇయ్యలేదు. ఈరోజు వచ్చేసి అంటాడు ఏ పేరు పెట్టినా నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టాలంట. దేనికి పెట్టాలండి బొమ్మ? అందులో ఇంకొకటి, మనం ఎంత ఇస్తున్నామండి? రాష్ట్ర సర్కారు నుంచి ఇందిరమ్మ ఇల్లు కట్టించేటప్పుడు 5 లక్షల రూపాయలు బీసీ బిడ్డలకి, ఎస్సీ ఎస్టీ బిడ్డలకేమో 6 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. 6 లక్షల రూపాయలు మనం ఇస్తే ఆయన రూరల్ డెవలప్మెంట్ కింద మనం పోయి అడిగినాం. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అంటే 2 భద్రశత్రులు లెక్క కొట్టుకోవాలి. కానీ మీకు గుర్తుండాలి, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అదే వేదిక మీదకించి ప్రజల ముఖ్యమంత్రి అయినటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రాజకీయాలకు అతీతంగా భేషజాలకి పోకుండా నా తెలంగాణ ప్రజలకి మేమిచ్చినటువంటి హామీలలో నెరవేర్చడానికి పెద్దన్న పాత్ర లెక్క కేంద్రం ముందుకు రావాలి, దానికి ఎన్ని మెట్లైనా మేము దిగడానికి సిద్ధం, పేరు గురించి పాకులాడేది లేదు, రాజకీయాలు చేసేటటువంటి అంశమే కాదు సార్, ఎండ్ ఆఫ్ ద డే అందరూ తెలంగాణ ప్రజలకి సంక్షేమాలు అందించనీకే మీరైనా మేమైనా కూడా కలిసి ముందుకు నడుద్దాం, దానికి మా ప్రభుత్వం నుంచి మేము ఎన్ని మెట్లైనా దిగుతామని చెప్పి మేము చెప్పినామా లేదా? దేనికోసం అన్నామన్నా మేము? దేనికోసం చెప్పినాం? 6 లక్షల రూపాయలు మేము ఇస్తుంటే 72,000 రూపాయలు నీ పథకం అవి ఇయ్యలే ఇప్పటిదాకా, ఇయ్యండి సార్ అని చెప్పి మేము అడిగినాం. ఎందుకంటే ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఎంతో కొంత కేంద్రం కించి పథకం కించి వస్తే ఇంత ఆసరు ఉంటుంది అనేటటువంటి చిత్తశుద్ధి. అది శాతం కూడా లెక్క పెడితే ఎంత అవుతుందన్నా 10 నుంచి 15% మధ్యలో అవుతుంది. మనం పెట్టేటటువంటి పైసలల్లో కేంద్రం కించి వచ్చేటటువంటి సహాయం ఒక 10 నుంచి 15% అవుతుంది మనకు మేలు చేసేది. ఆ 10 నుంచి 10% కూడా ఎందుకు వద్దనాలే, వాళ్ళకి ఇస్తే ఇంకో 10-15% మంది జనాలకి ఇంకిన్లు కూడా కట్టివచ్చు కదా అనేటటువంటి ఉద్దేశం మాదన్న. మా చిత్తశుద్ధిని మీరు ఈరోజు రాజకీయాలకు వాడుకుంటా ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళని నోటికి వచ్చినట్టు మీరు వాగుకుంటా మీరు అహంకారాన్ని ప్రదర్శిస్తే
అయినా ప్రజలకే వదిలిపెడుతున్నాం మేము. ఎందుకంటే రూపాయి రాష్ట్ర సర్కార్ ఖర్చు చేస్తుంటే 12 పైసలో 13 పైసలో 14 పైసలు అది ఎంత లెక్క అవుతుందో ఇచ్చేటటువంటి నువ్వు అది ఇంకా ఇయ్యలేదు, అడుగుతున్నాం మేము. ఇచ్చేదానికే నువ్వు పెట్టేటటువంటి కండిషన్ ఏంది? మా పేరే పెట్టాలి, మా పేరు పెట్టకపోతే ఎవరికి ఇల్లు కట్టించేదే లేదంటవా? ప్రజలను నేను కూడా అడుగుతా ఉన్నా. రూపాయి రాష్ట్ర సర్కారు పెడితే ఓ 13 పైసలు కేంద్ర సర్కార్ గిట్ట పెడితే దాంట్లో ఎవరి పేరు పెట్టాలండి? ఎవరి పేరు పెడతారు మీరు చెప్పండి. మేము చెప్తున్నాం, మొత్తం ప్రజలకు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిండ్రి సార్, మీ పేరే పెట్టుకోండి, మొత్తం మీ పేరే పెట్టుకోండి. ఇక్కడ మేము పేరు కోసం పాకులాడతలే, దయచేసి మీరు ఇది అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మాకు పేరు గురించి పాకులాడడం కాదు, పేద ప్రజలకి ఇల్లు కట్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రజా ప్రభుత్వం. 10 సంవత్సరాల నుంచి కేంద్ర సర్కారులో ఉంటున్నటువంటి బీజేపీలు రాష్ట్ర సర్కారు మీద, రాష్ట్ర సర్కారులో ఉంటున్నటువంటి వాళ్ళేమో కేంద్ర సర్కారు మీద ఒకరి మీద ఒకటి బురద తలుకుర్రు, ప్రజల నోట్ల మాత్రం మనుగొట్టిరు. ఇది మనందరికి తెలిసినటువంటిది. ఎంతమందికి ఇల్లు కట్టించిండండి? ఎవరికైనా ఇల్లు కట్టించిండ్రా? ఇల్లు కట్టించినటువంటి చరిత్ర ఉందా? దాంట్లో కేంద్రం యొక్క సహకారం గిట్ట ఏమని ఉండే? ఈరోజు మేము అంటున్నాం కాబట్టి, మేము అడుగుతున్నాం కాబట్టి, ఎంత సహకారం మీ పథకం చెప్పినా అన్నిట్లల్లో కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించుండ్రి. తద్వారా క్షేత్రస్థాయిలో ఈరోజు మనకు అర్థమైతే లేదా? 10 సంవత్సరాలల్లా సంక్షేమాలు దూరమైనటువంటి ప్రజలు ఒక గ్రామ సభ పెడితే తండోపతండాలకు వస్తున్నారు. దాంట్లో ఎవరైనా సంక్షేమం పాపం దరఖాస్తు విషయంలో కూడా ఒక రోజు అటు ఇటు అయితే కూడా వారి యొక్క బాధని దాన్ని ఏదో భూతద్దంలో చూపించేటటువంటిది. బరాబర్ మా సర్కారు నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చేస్తున్నటువంటి అన్ని దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులందరికీ కూడా సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందుకు పోతా ఉన్నాడు. యావత్ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. ఈరోజు మా క్యాబినెట్లో మా మంత్రులు మొత్తం క్షేత్రస్థాయిలో ఈరోజు ఏ రోజైనా 10 సంవత్సరాలు ఇట్లా గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటిది ఏ రోజైనా చూసినామా? కనీసం కలిసేటటువంటి నాయకులే దిక్కు లేకుంటుండే, సచివాలయం అనేటటువంటిదే ఎవరికి తెలియకపోయే, ప్రగతి భవన్ గోడలు అనేటటువంటిది ఎవరికి అందనటువంటి ఎత్తుకుండే. అట్లాంటిది వాళ్ళు నడిపించారు. వాళ్ళ మీద బురద చల్లుకుంటా, వాళ్ళు మీ మీద బురద చల్లుకుంటా, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఎవరు ఇవ్వకుండా మొత్తం మీద తెలంగాణ ప్రజల నోట్ల మాత్రం మనుగొట్టిరు. ఇక రెండో విషయానికి రేషన్ కార్డుల గురించి కూడా మాట్లాడు. రేషన్ కార్డులకి సంబంధించి ఆయన అంటాడు, ప్రతి రేషన్ కార్డులో వచ్చేటటువంటి బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ ఇంకేమైనా ఉంటే అన్ని కూడా కేంద్రం కెంచి కేంద్ర పైసలతో వస్తున్నాయంట. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్రం నుంచి ఇచ్చినటువంటి రేషన్ కార్డులు అంటే గుర్తింపు ఇచ్చి కేవలం 5 కేజీల బియ్యం ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు ఎన్నో తెలుసా? 54,66,000. ఇది గుర్తుపెట్టుకోండి. 54,66,000 రేషన్ కార్డులని మాత్రమే గుర్తింపునిస్తూ వాళ్ళకి అందులో కార్డులలో ఉంటున్నటువంటి మనిషికి 5 కిలోల బియ్యం కేంద్ర సహకారం కెంచి మనకి ఇస్తుంది. ఇది పథకం రేషన్ కార్డులది. కానీ అసలు తెలంగాణలో ఉంటున్నటువంటి రేషన్ కార్డులు ఎన్ని? ఈరోజు తెలంగాణలో ఉంటున్నటువంటి రేషన్ కార్డులు ఎన్ని అంటే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్ళు ఇస్తుంది కేవలము 54,66,000 రేషన్ కార్డులకి మాత్రమే బియ్యం మాత్రమే ఇస్తుండ్రు. మిగతా వాళ్ళే అందరికీ కూడా రాష్ట్ర సర్కారు నుంచి మన జోబులకెంచి మనం బియ్యం కొనుక్కొని మనము ప్రజలకు ఇస్తున్నాము. ఈరోజు కొత్త రేషన్ కార్డులను కూడా నిన్నటి నుంచి ఏదైతే ప్రారంభోత్సవం మనం చేసినామో, దరఖాస్తులు తీసుకుంటున్నామో, అవన్నిటికీ కూడా రాష్ట్ర సర్కార్ మా జోబులకెంచి ఆ సంక్షేమాన్ని మేము ఈ రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తున్నాము. దీంట్లో కేంద్రం కాంట్రిబ్యూషన్ లేదు. మరొక ముఖ్యమైనటువంటి విషయం, 2014 కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా పేద ప్రజలకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు వచ్చి సంక్షేమాన్ని మధ్యలో కోవిడ్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఉడాయిద్దామని చూసిరు. దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వచ్చేటట్టున్నాయని చెప్పి వాళ్ళ మిత్రపక్షాలు కూడా వచ్చి వాపోతే దాన్ని మళ్ళీ ఒక 5 సంవత్సరాలకి కంటిన్యూ చేసిరు. ఏది ఇచ్చే 5 కిలోల బియ్యం కూడా ఎందుకు ఇవ్వాలి?
వాళ్ళ విధానాలు ఏంటిది? బీజేపీ యొక్క విధానాలు ఏంది? ఆకలైతున్నటువంటి పేదోనికి అన్నం పెట్టినటువంటి చరిత్ర ఉందా మీకు? మీరు ఏదైనా కొత్త పథకం తీసుకొని వచ్చి మీరు కార్పొరేట్ల కడుపులు నింపుతారు. సుమారు 35 లక్షల కోట్ల రూపాయల రుణాలని మాఫీ చేసిండ్రు. వాళ్ళకి రైతులకి 2 లక్షల రూపాయలు మాఫీ చేసిరా దేశవ్యాప్తంగా? చేయలే. అదే రాష్ట్రంలో మొత్తం 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే వాళ్ళు ఇచ్చేది 54,66,000 రేషన్ కార్డులకు మాత్రమే వాళ్ళు ఇస్తే, మిగతా పైన ఉన్నటువంటి అన్నింటినీ కూడా రాష్ట్ర సర్కారే మనం ఖర్చుతోటి ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఇచ్చేటటువంటి రేషన్ కార్డులు కూడా మనం మన పైసలతోటి, ఎందుకంటే మాట ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి నుంచి, మేము మాట ఇచ్చినాం బరాబర్ రేషన్ కార్డులు ఇద్దాం. 10 ఏళ్ల సంది కుటుంబాలు పెరుగుతాయి. ఒకటే రేషన్ కార్డు మీద కూడా కుటుంబం పెరుగుతుంది. కుటుంబం పెరిగితే రేపు పొద్దున వాళ్ళకి ఆర్థికంగా ఇంకా కూడా వెనుకబడి ఉంటున్నటువంటి వాళ్ళకి పేర్లు జత చేయాలని అవుతుంది. అట్లా పాత ఉంటున్నటువంటి రేషన్ కార్డులలో అసలు రేషన్ కార్డే నోచుకున్నటువంటి వాటికి జనాభా ప్రాతిపదికన సర్వే చేసే ప్రతి 10 సంవత్సరాలకు చేయాలి. అది కేంద్ర సర్కార్ ఎప్పుడు కూడా చేయాలి. ఎందుకంటే తప్పించుకోనికే మళ్ళీ పేదరికం అనేది కనిపిస్తే మళ్ళీ కార్డులు ఇవ్వాల్సి వస్తుంది. అది ప్రభుత్వం మీద ఖజానా మీద భారం పడుతుంది. ఈ పేదోళ్ళకి ఇస్తే మనకేం మిగులుతుంది? ఆ కార్పొరేట్ ఓన్కి ఏదో లక్షల రూపాయలు ఇస్తే బీజేపీ వాడు మనకి ఏదో మరి ఎలక్టోరల్ బాండ్స్లలోనో ఇంకో రకంగానో మన పార్టీని కాపాడేటటువంటి పని చేస్తారు అనేటటువంటి పన్నాగంలో బీజేపీ పోతా ఉంది. మీరు చెప్పు. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నా, మనం ఇస్తున్నటువంటి రేషన్ కార్డులకి మన రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా యావత్ క్యాబినెట్ కూడా మనం ఖర్చు చేసుకుంటే ప్రజలకు ఇచ్చేటటువంటి దానికి నరేంద్ర మోడీ పేరు పెడతామా? నేను మీకే వదిలిపెడతాం, మీ మనసాక్షికి వదిలిపెడతాం. రూపాయి సహాయం చేయనటువంటి కేంద్ర ప్రభుత్వము మన మీద పెత్తనం చెలాయించనీకే. నిజం చెప్పాలనంటే 8 మంది బీజేపీ ఎంపీలు ఈరోజు తెలంగాణకి బలమవుతారు. రేపొద్దున మనకు రావాల్సినటువంటి వాటాలైనా హక్కులైనా లేకపోతే ఆర్థికపరమైనటువంటి మేలు ఏదైనా జరుగుతుంది, తెలంగాణకు బలమవుతారని చెప్పి పార్లమెంటుకు పంపిస్తే ఈరోజు గుజరాత్ గులాంలై ఈరోజు తెలంగాణ ప్రజలనే బెదిరించేటటువంటి స్థాయికి వచ్చిండ్రు. బొమ్మ పెట్టకపోతే సంక్షేమాలు ఇచ్చేది లేదు, ఎట్లిస్తారో చూస్తాం. నువ్వు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. మీరు వచ్చినప్పటి నుంచి ఒక్క రేషన్ కార్డు దేశవ్యాప్తంగా పెంచింది లేదు. ఒక్క రైతుకు 1 లక్ష రూపాయలు కేంద్ర సర్కారు నుంచి మాఫీ చేసినటువంటి చరిత్ర నీకు లేదు. ఇక నీ చిట్టా చెప్పుకుంటూ పోతే, మా మేనిఫెస్టోలు చదువుకుంటూ పోతే, మీ మేనిఫెస్టోలు చదివితే ఇంకా గంట అయినా కూడా సరిపోదు. 2019 మేనిఫెస్టోలోనే పేజ్ నెంబర్ 13 ఏమని పెట్టిండు? 60 సంవత్సరాలు దాటినటువంటి రైతులందరికీ పెన్షన్లు ఇస్తామన్నాడు. ఆ ఊసెవడన్నా మాట్లాడితే దాని గురించి మాట్లాడనికనే లేదు. మొన్న పేజ్ నెంబర్ 12 మన మేనిఫెస్టోలో 2024 మేనిఫెస్టోలో ఏమని పెట్టిండు? దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిండు. కేంద్రంలో ఇచ్చిండా? కనీస మద్దతు ధర 2014లో చెప్పిర్రు, రాసిచ్చిండ్రు. కనీస మద్దతు ధరకి చట్టబద్ధత చేస్తామని చెప్పి అని అన్నారు. చేసిర్రా? ఇవన్నీ పక్కకి ఏంటి? నేను ఖాళీ తెలంగాణ గురించి నేను మాట్లాడతా. అరే మన నోటికాడి బుక్క ITIR కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుమతులు ఇచ్చినటువంటి దాన్ని మన నోటికాడి బుక్కని గద్ద కొట్టుకపోయినట్టు కొట్టుకపోయారు వీళ్ళు. ఈరోజు దాని గురించి కొట్లాడు బండి సంజయ్ గారు. అది మన హక్కు, మనకు వచ్చినటువంటిది, మన నోటికాడికి గుంజుకొని పోయినటువంటిది. మీరు అహంకారంగా ఏదైనా మాట్లాడవచ్చు. మేము ప్రజల ముందుకు జరుగుతున్నటువంటి వాస్తవాలు చెప్పుకుంటూ పోతూనే ఉంటాం. రేషన్ కార్డులలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటిది? ఇప్పుడు ఇస్తున్నటువంటి వాటిలలోనైనా పైన ఉన్నటువంటి వాటిలలోనైనా ఏమీ లేదు. అట్లాంటప్పుడు ప్రజలనే మేము అడుగుతా ఉన్నాం, ఎట్లా అలా పేరు పెడతారో చెప్పురి. ఇంద్రమ్మ ఇండ్లలో కూడా నువ్వు ఇప్పటివరకు గ్రామాలలో ఇచ్చినటువంటి దాఖలాలే లేవు. అడుగుతూనే పేరు పెట్టాలో లేకపోతే ఇయ్యని అని అంటున్నావు. అది కూడా ప్రజలకే చెప్తాం. మొండిగా చెప్పాలని అంటే ఎవడన్నా ఒక 501 రూపాయి చందా ఇచ్చి మండపానికి నా పేరే పెట్టాలనంటే అది కరెక్టేనా? నార్మల్గా మనం ఏదైనా గిట్ట వినాయకుని పెట్టినా ఏదైనా పెడితే ఎవరన్నా విగ్రహాన్ని ఇచ్చారంటే విగ్రహదాత అని చెప్పి పెడతాం. కానీ బీజేపీ పరిస్థితి ఎట్లుంది అనంటే ఒక 501 చందా రాసిచ్చి ఊరికి పెద్దగా అని చెప్పి నీ కాడికి వస్తే ఒక 501 చందా రాసిచ్చి మండపానికి నా పేరే పెట్టాలన్నట్టుంది. అది ఇచ్చిన చరిత్రనే లేదు కదా వాళ్ళకి. 10 సంవత్సరాల చరిత్ర చెప్తున్నా కదా ప్రతాపన్న. 2014 నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా కేంద్ర సర్కార్ నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఆన్ రికార్డ్ రమ్మను. నేను అంటున్నా కదా, రాములవారి మీద ప్రమాణం చేయమని ఇచ్చినామని చెప్పి, లేకపోతే రాజ్యాంగం మీద చేయమను ఎందుకు ఇట్లాంటి అబద్ధాలు? కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మీరు ఇట్లాంటి అబద్ధాలు ఆడి ఎవరిని ముంచుతారు?
గణతంత్ర దినోత్సవం నిన్న 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటివి ఉన్నాయా? వేషజాలాలు ఉన్నాయా? ప్రజల మధ్యలో ఎంతసేపు చిచ్చులు పెట్టేసేసి అరే ఎక్కడ పోతున్నాం మనము, మీరు కేంద్రంలో రు అని అంటే సార్ మాకు ఇల్లు ఇంకెక్కువ కావాలని చెప్పి కొట్లాడేటోళ్ళు బీజేపీ నేతలు బీజేపీ ఎంపీలు అయి ఉండాలి. కేంద్ర మంత్రుల స్థాయిలో ఉంటున్నప్పుడు ఈ రాష్ట్ర హక్కుల గురించి కొట్లాడాలి. అదేం లేదు. మా బొమ్మ పెట్టకపోతే ఉన్నాయి కూడా ఇయ్యం బెదిరిస్తురా మీరేమన్నా? మీ బొమ్మ పెట్టకపోతే మీరు ఇయ్యనిస్తారా ఇయ్యనియరా? ఈ బెదిరింపులను చూసి ప్రజలు మీ బొమ్మని ఉంచుతారా ఉంచరా? అది ప్రజలకే వదిలిపెడుతున్నాం మేము. దయచేసి బూటకపు ప్రచారాలు బంద్ చేసి పని మీద పడి పనికొచ్చేటటువంటి పనులు బీజేపీ ఎంపీలైనా కేంద్ర మంత్రులు ఇద్దరైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి పోతున్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని పనికిరానటువంటి విమర్శలని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజల హితం కోసం రాష్ట్ర ప్రజలకి మనం మాట ఇచ్చినాం. మన ప్రజలు బాగుపడతారు. ఇండ్లు వస్తే మన ప్రజలకు వస్తాయి, రేషన్ కార్డులు వస్తే మన ప్రజలకు వస్తాయి, ఇంకే సంక్షేమాలు వచ్చినా మన ప్రజలకు వస్తాయి. పోటీ మీద బీజేపీ చేయండి, కానీ బురద రాజకీయాలు చేయకుండా అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఒకటి జస్ట్ వాంటెడ్ టు షో. గద్దర్ గారు మరణించిన తర్వాత ఆయన యొక్క పనిని గుర్తిస్తూ ఇది జూమ్ చేయండి అన్న. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి రాసినటువంటి లేఖ ఆయన ఏమని పొగిడిండు? సబ్బండ వర్గాల గొంతుకై వినిపించి వివక్షలు ఉంటున్నటువంటి సమాజాన్ని వివక్ష రహితంగా ముందుకు తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క మహానుభావుడు లెక్క పొగుడుతూ ప్రధానమంత్రి గారు మరి లేఖ రాస్తే బండి సంజయ్ గారు ఆయన ప్రధానమంత్రి గారు ఇట్లా నిలబడి మాట్లాడితే ఇట్లా నిలబడి మాట్లాడుతుంది. మరి ప్రధానమంత్రి గారికి చెప్పాలి పోయి చెప్పాను అదే మాట చెప్పాను. ప్రధానమంత్రి గారు కూడా అదే మాట అనమని తెలంగాణకు వచ్చి అనమానన్నా. మీకు కళ్ళు నెత్తికెక్కినాయి. నేను చెప్తున్నా, అహంకారం అనేటటువంటిది ఎప్పుడైనా మీరు ఈరోజు మాటలు పేలుతున్నాం కదా. ఇంద్రమ్మ గారిది కూడా ఇంకొక పదం కూడా అన్నారు, వేరే పథకాల పేర్లు కూడా ఇంకోమన్నా కూడా పేర్లు పెట్టుకోండి అని చెప్పి అన్నాడు. ఆ పదాలు కూడా మేమేం ఉచ్చరించాం. అల్పంగా మాట్లాడకూరి, అహంకారంగా అసలు మాట్లాడకూరి. నేను చెప్తా ఉన్నా, ప్రజల గురించి మాట్లాడితే మీకే కీర్తి వస్తుంది, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడితే మీకే వస్తుంది. జస్ట్ ఏదో మనం మాట్లాడేసేసి ప్రజలని ఇట్లా డివైడ్ చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి రాజకీయాలకి ఇట్లా చేస్తే విధ్వంసపు రాజకీయాలకి పూనుకుంటున్నటువంటిది, విడదీసేటటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ నాయకుల యొక్క వైఖరి తెలంగాణ సమాజం స్పష్టంగా చూస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని తన గొంతుకై ముందుకు నడిపించి రాష్ట్ర సాకారంలో పునాదిరాయి అయినటువంటి గద్దర్ గారిని పట్టుకొని నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే నీ కాంట్రిబ్యూషన్ ఏంది బండి సంజయ్ గారు? అసలు తెలంగాణ రాష్ట్రంలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటిది? ఇచ్చిన పార్టీగా మేము కొట్లాడుకున్నట్టుగా సబ్బండ వర్గాలు అట్లా ముందు నడిపించినటువంటిగా తెలంగాణ అమరవీరులు అయిపోయినటువంటి వాళ్ళందరూ ఉద్యమకారులు, వీళ్ళందరిది పాత్ర ఒకటైతే అసలు నీ పాత్ర ఏంటిది? మీ పార్టీ పాత్ర ఏంటిది? తెలంగాణని విడదీసిన దాన్ని పార్లమెంటు సాక్షిగా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి ప్రధానమంత్రి గారిని చూస్తాం. అదొక చీకటి దినంగా అభివర్ణించినటువంటి ప్రధానమంత్రి గారిని చూస్తాం. తెలంగాణ అన్న తెలంగాణ పట్ల ఎప్పుడు కూడా చిన్న చూపు ఉంటున్నటువంటి మీ యొక్క వైఖరి ఆ రోజు తనకపోయినటువంటి ఐటీఐఆర్ అయినా లేకపోతే మీకు ఇచ్చుడు కుదరదని చెప్పినటువంటి బయారం ఉక్కు పరిశ్రమ అయినా ఏ అంశంలో కూడా తెలంగాణకి ఈరోజు మిగతా రాష్ట్రాలతోటి పోల్చుకుంటే మనకు మొండి చేయి చూపిస్తున్నటువంటి కేంద్ర సర్కార్ని అయినప్పటికీ మా విజ్ఞతతోటి 10 సార్లు కాకపోతే 20 సార్లైనా కేంద్రం దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వం లెక్క మేము మాట్లాడుతూ ఉన్నాం, బీజేపీ లెక్క చూస్తలే. ఎందుకోసం అనంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం మాత్రమే. అది చాతగాంతనం అనుకుంటే మీరు అనుకుంటే మీరు చాలా అపార్థం చేసుకున్నట్టు అవుతారు. మా ప్రజలకి ఇండ్లు కట్టియనీకే
మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు 4 మెట్లు దిగుతా అని చెప్పిండు. మా నాయకులు మొత్తం 4 మెట్లు కిందికి దిగిండ్రు, కేంద్రాన్ని అడుగుతుండ్రు. కానీ మీరేదో కేంద్రం దగ్గరికి వచ్చిండ్రు కదా అంటే మేము కాళ్ళకాడకు వచ్చినట్టు గిట మీరు ఏదో ఫీల్ అయిపోతే మాత్రం తెలంగాణ సమాజానికి రెండొచ్చు. విజ్ఞతతో మర్యాదతో మాకు కావాల్సినటువంటి దాన్ని విజ్ఞప్తి చేసుకోవడం కూడా మాకొచ్చు. చెప్తే వినకపోతే ఎట్లా సాధించుకోవాలన్నా కూడా మాకొచ్చు. అందుకనే మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, మీ బొమ్మ వేసేది వేయంది నేను ఉన్న వాస్తవం చెప్పిన. రూపాయల 10 పైసల కాంట్రిబ్యూషన్ కూడా చేయనటువంటి నీ బొమ్మ వేయాలన్నా వద్దా తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ బొమ్మ వేయకపోతే అనేటటువంటి నీ అహంకారాన్ని మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు.